హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన మినప సున్నుండలు, అలాగే రాగి పిండి సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం పిల్లల కోసం ఏదైనా హెల్దీగా స్వీట్ చేయాలనుకుంటే సున్నుండలు అనేది చాలా బెస్ట్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు బాదం పప్పుని వేసి వీటిని డ్రై రోస్ట్ చేసుకోండి. గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 కప్పు వరకు మినప్పప్పుని తీసుకోండి. ఇప్పుడు ఈ మినప్పప్పుని గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఈ మినప్పప్పు ఫ్రై చేసే ముందు ఒక తడి క్లాత్ మీదకి తీసుకొని బాగా రుద్ది క్లీన్ చేసుకున్నట్లయితే దీనిపైన వైట్ పౌడర్ లాంటిది ఉంటుంది కదండి, అది మొత్తం క్లీన్ అయిపోతుంది అనమాట. సో అలా క్లీన్ చేసుకొని ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది మనకు వేగే కొద్దీ కమ్మటి వాసన లాంటిది వస్తుందండి, మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఈ మినపప్పుని ఇప్పుడు మనము వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇదే ప్యాన్లోకి 1 కప్పు వరకు రాగుల్ని తీసుకోండి. ఈ రాగుల్ని కూడా దోరగా వేయించుకోవాలి. రాగులు సన్నగా ఉంటాయి కాబట్టి తొందరగా వేగిపోతాయండి. జస్ట్ ఒక 3 లేదా 4 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నట్లయితే ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో ఇలా ఫ్రై చేసుకున్న ఈ రాగుల్ని కూడా మినప్పప్పు తీసుకున్న ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారేంత వరకు అలా పక్కన పెట్టేయండి. ఇక్కడ చూడండి, ఇవి కంప్లీట్గా చల్లారిపోయాయండి. ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా మిక్సర్ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేయండి. నెక్స్ట్ మంచి ఫ్లేవర్ కోసం ఒక 4-5 యాలకుల్ని కూడా యాడ్ చేసుకొని వీటిని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నా సరే ఇలా తాకినప్పుడు కొద్దిగా బరకగా అనిపిస్తుంది అనమాట. సో అలా ఉంటేనే మనం చేసే లడ్డూలు టేస్ట్ చాలా బాగుంటాయండి. సో ఇప్పుడు ఈ పిండిలో నుంచి మనము సగం పిండిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా సగం పిండిని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మిగతా సగం పిండిని జార్లోనే ఉంచుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం బెల్లం యాడ్ చేసుకుందాము. ఒకేసారి వేస్తే పట్టదు కాబట్టి నేను సగం తీసి పక్కన పెట్టానండి, అంతే. సో ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వరకు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ మనము 1 కప్పు రాగులు, 1 కప్పు మినపప్పు తీసుకున్నాం కదండి. సో దానికి ఈక్వల్గా బెల్లం అయితే తీసుకోవాలి. అప్పుడే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఒకవేళ మీకు కొంచెం స్వీట్నెస్ తక్కువగా కావాలనుకుంటే 1.5 కప్పుల వరకు బెల్లం వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఇప్పుడు మనం వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ పౌడర్ని తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ పక్కన పెట్టాం కదండి, దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసి ఈ 2 బాగా కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము నెయ్యినైతే యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 1/2 కప్పు వరకు నెయ్యి తీసుకున్నానండి. నెయ్యిని కొంచెం వేడి చేసి తీసుకోవాలి. అలాగే ఈ నెయ్యి మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా నెయ్యిని పోసుకుంటూ పిండిని కలుపుకుంటూ పిండి టెక్స్చర్ని చెక్ చేసుకుంటూ మీకు ఎంత నెయ్యి కావాలనుకుంటే అంత నెయ్యినైతే వేసుకోవచ్చండి. కాకపోతే మనం చేసే ఈ లడ్డుకి కొంచెం నెయ్యి అనేది ఎక్కువగా వేస్తేనే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ 1/2 కప్పు నెయ్యి అయితే వేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. నేను మొత్తం నెయ్యిని వేసేస్తున్నానండి. ఇలా మొత్తం నెయ్యిని వేసుకున్న తర్వాత పిండిలో నెయ్యి బాగా కలిసేలా ఇంకొకసారి చక్కగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొద్ది కొద్దిగా మిక్చర్ని తీసుకొని లడ్డూలాగా చుట్టుకోండి. మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో లడ్డూలు చేసుకోవచ్చండి. నేనైతే ఇలా మీడియం సైజులో లడ్డూలని ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా లడ్డు అయితే రెడీ అయిపోయిందో. ఇలాగే మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసి తర్వాత సర్వ్ చేసుకున్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మినప సున్నుండలు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళని తీసుకోండి.
ఇక్కడ మినప్పప్పు ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా సేమ్ ఇదే కప్పుతో కొలిచి తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మెజర్మెంట్ కప్స్ లేకపోతే మీరు ఇంట్లో వాడుకునే ఏదైనా గిన్నెతో కానీ గ్లాస్తో కానీ కొలిచి తీసుకోవచ్చండి. ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మినప్పప్పుని దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్ మీదే వేయించుకోవాలండి. అప్పుడే మనకు పచ్చి వాసన లేకుండా అలాగే నల్లగా మాడిపోకుండా ఈ విధంగా ఈవెన్గా చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకైతే ఇలా ఫ్రై చేయడానికి 10 నిమిషాల టైం పట్టిందండి. చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కకు తీసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనిద్దాము. చూడండి ఇక్కడ పూర్తిగా చల్లారిపోయాయండి. ఇప్పుడు ఈ మినపప్పుని ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ మినపప్పుని ఫైన్‌గా గ్రైండ్ చేసి తీసుకుందాము. మినప్పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే సున్నుండలు సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఇలా ఫైన్‌గా గ్రైండ్ చేసుకున్న ఈ మినప్పప్పు పౌడర్‌ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా మొత్తం పౌడర్‌నంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే మిక్సర్ జార్‌లోకి 1 కప్పు పంచదారని తీసుకోండి. సేమ్ కప్పుతో తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 4 యాలకుల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఈ పంచదారని కూడా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి ఈ విధంగా ఫైన్‌గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పంచదార పొడిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పు పౌడర్‌లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా పంచదార పొడి వేసుకున్న తర్వాత ఈ 2 బాగా కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకోండి. అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నెయ్యిని యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ పావు కప్పు వరకు నెయ్యిని తీసుకున్నానండి. ఈ నెయ్యిని కాస్త వేడి చేసుకొని తీసుకోండి. అంటే మరీ వేడిగా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోండి. అలాగే నెయ్యి మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. అలాగే కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ కలుపుకోండి. ఒకవేళ పల్చగా అయిపోయినట్లయితే మనకు షేప్ అనేది కరెక్ట్‌గా రాదండి. అందుకని ఇలా కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ మనం కలుపుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్‌గా సున్నుండలనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న పావు కప్పు నెయ్యి కరెక్ట్‌గా సరిపోయిందండి. చూడండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. సున్నుండలకి చాలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇది. ఇప్పుడు ఇందులో నుంచి కొద్ది కొద్దిగా మిక్స్చర్‌ని తీసి మనము సున్నుండల్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను కాబట్టి ఒకేసారి పిండినంతా కలిపేసుకున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే కొద్ది కొద్దిగా పిండిలో నెయ్యి కలుపుకుంటూ ఉండల్ని చుట్టుకోండి. తడారిపోకుండా ఉంటుందన్నమాట. ఇలాగే అన్ని సున్నుండల్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మొత్తం అన్ని చుట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైన పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే సున్నుండలు రెడీ అండి. చూశారు కదండి 2 రెసిపీస్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్ మీకు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.